తెలుగు రాష్ట్రాల్లో గోదావరి మహాపుష్కరాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. నేటితో పుష్కరాలు ముగుస్తుండడంతో తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఘాట్లకు యాత్రికులు పోటెత్తారు. మరోవైపు ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. పదకొండు రోజుల పాటు కన్నుల పండుగలా సాగిన గోదావరి మహాపుష్కరాలు చివరి రోజుకు చేరుకున్నాయి. పుష్కరాలకు ఇవాళ ఒక్కరోజే మిగిలి ఉండటంతో యాత్రికులు భారీగా తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. చివరి రోజు కావటంతో ఇటు పుణ్యస్నానాలు, మరోవైపు పితృదేవతలకు పిండ ప్రదానాలు పెడుతున్నారు. పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. చివరి రోజు కావడంతో అది మరింత ఎక్కువైంది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చివరి రోజు అయ్యేసరికి నిన్న రాత్రే చాలా మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి ఘాట్లకు చేరుకున్నారు. మరోవైపు పుష్కరాల ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వ పిలుపు మేరకు ఇవాళ అన్ని ఇళ్లల్లో పుష్కర దీపారాధన చేయనున్నారు. దాంతోపాటు సాయంత్రం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1000 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోనూ పుష్కర ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు.